హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పెట్స్ ఫోలియో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ డాగ్ బోర్డింగ్ అండ్ డాగ్ వాకింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెన్నై తమిళనాడులో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది పెట్స్ ఫోలియో కంపెనీ ఇండియాలో అన్నమాట. చెన్నై తమిళనాడు అనేది 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 29 మంది ఈ యొక్క అప్లికేషన్కి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవడం అనేది క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎందుకంటే ఇది రిమోట్ స్థానం అన్నమాట. అంటే ఈ యొక్క కంపెనీలో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది పార్ట్ టైం కాదు, ఫుల్ టైం గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎలా అప్లై చేయాలనేది కూడా ఎండింగ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి గైస్, అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ డిస్క్రిప్షన్ వచ్చేసరికి పెట్స్ ఫోలియో ఈజ్ ఏ ప్లేస్ వేర్ యూ డాగ్ గెట్స్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ డాగ్ వాకింగ్ టు ఆటో ఫుడ్ డెలివరీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పెట్స్ ఫోలియో అనేది ఒక మంచి ప్లేస్ అనేది, ఎక్కడ మంచిగా డాగ్స్ గెట్ టుగెదర్ అవుతాయో వాటిని మీరు ఫ్యాకల్టీస్గా వాటికి వాకింగ్ నేర్పించడము, అలాగే ఆటో ఫుడ్ డెలివరీ అంటే వాటంతటా అవే ఫుడ్ వెళ్ళి తీసుకోవడం అనేది మీరైతే చేయించాలన్నమాట. ఇది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గుడ్ న్యూస్ ఫర్ పెట్స్ లవర్స్. సో ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో అటువంటి వారికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ గా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇది ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే అవకాశం అనేది మనకి క్లియర్ గా కల్పించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే వర్క్ వితౌట్ డిస్ప్యూటింగ్ యువర్ జాబ్. ఓకేనా. సో మీరైతే వర్క్ కాకుండా ఇంకేదైనా చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ యాజ్ యువర్ ఏ పెట్ ట్రైనర్, పెట్ గ్రోమర్, అలాగే డాగ్ వాకర్ ఆర్ పెట్ బ్రోడర్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే పెట్ ట్రైనర్ గా ఇక్కడ వర్క్ చేయొచ్చు, అలాగే పెట్ గ్రోమర్ గా వర్క్ చేయొచ్చు, గ్రూమర్. ఓకేనా. డాగ్ వాకర్ గా వర్క్ చేయొచ్చు, ఆర్ పెట్ బోర్డర్ గా వర్క్ చేయొచ్చు అనమాట. సీకింగ్ టు బూస్ట్ యువర్ ఇన్కమ్. సో మీరైతే ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ ని బూస్ట్ చేసుకునే విధంగా ఉండొచ్చు. యూ క్యాన్ ఎన్హాన్స్ యువర్ ఎర్నింగ్స్ ఎట్ యువర్ ఓన్ కన్వర్షన్స్ బై డౌన్లోడింగ్ పెట్స్ ఫోలియో అండ్ ఎన్లిస్టింగ్ యువర్ సర్వీసెస్. స్టార్ట్ ఎర్నింగ్ మోర్ టుడే అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఎక్కువగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రమోషనల్ ఆఫర్ వచ్చేసరికి నో ఛార్జెస్ అప్లైడ్. సో అప్లై చేసినప్పుడు ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోరనమాట ఈ వీళ్ళు. డీటెయిల్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్ లీడ్స్ అనేవి ఉంటాయి, నో మార్కెటింగ్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్. సో మీరు మార్కెటింగ్ చేయక్కర్లేదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా దీంట్లో పెట్టక్కర్లేదు అనమాట. వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. లుకింగ్ ఫర్ ఓన్లీ సీరియస్ అండ్ డెడికేటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎవరైతే సీరియస్ గా ఈ యొక్క వర్క్ చేయాలనుకుంటారో అటువంటి వారికి అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుందన్నమాట. సో ఈ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే రిజిస్టర్ అయ్యి ఎర్నింగ్స్ ఎలా లేదన్నా మంత్లీ 20K నుంచి 40K పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని సెండ్ చేయండి, లేదా మీ యొక్క రెజ్యూమ్ కూడా పంపించండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ చూసుకుంటే మనకి 9731747471.
ఓకేనా. ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. పెట్స్ ఫోలియో క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి నో ఎడ్యుకేషన్ రిక్వైర్డ్, ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా వీళ్ళైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నీడ్స్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ ద పెట్స్ అట్లీస్ట్ 6 months. సో మీరైతే 6 months పెట్స్ని పెంచే విధంగా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఆల్ యువర్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మస్ట్ హ్యావ్ సూటబుల్ అకామిడేషన్ ఫర్ డాగ్ బోర్డింగ్, అలాగే మినిమం 6 months ఎక్స్పీరియన్స్ పెట్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ ద పెట్స్ వెన్ ద కస్టమర్స్ ఆర్ అన్అవైలబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎర్న్ మనీ అండ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ బై వాకింగ్ పెట్స్ ఆన్ యువర్ ఫ్రీ టైం. సో మీ యొక్క ఫ్రీ టైంలో పెట్స్ని పట్టుకొని వాకింగ్ చేసే విధంగా ఉండాలి. అలాగే గ్రూమ్ పెట్స్ అండ్ బిగైన్ ఎర్నింగ్ ఇన్కమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. సో మీకు గైడ్ లైన్స్ కూడా ఈవీఓ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, అవి కూడా చూడొచ్చు మీరు. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.